ఎలా ఉన్నారు? వచ్చేసాను. నేను మీ రాధా మారుబోయిన కుసు అనిల్ వాక్స్ కి స్వాగతము. ఎవరన్నా మా వీడియో కాక మీరు కొత్తగా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అటుకులు ఆనియన్తో సోమసా చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి. మీరు మైదా పిండి అయినా అచ్చం వేసుకోవచ్చు, లేదా గోధుమ పిండి అయినా అచ్చం వేసుకోవచ్చు. నేను అదొక కప్పు, ఇదొక కప్పు, చిన్న కప్పుతో తీసుకున్నాను నేను. ఒక కప్పు అటుకులు, పెద్ద ఆనియన్ ఒకటి, రుచికి సరిపడా సాల్ట్, నూనె, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం మీకు కారాన్ని తగ్గట్టు ఒక నిమ్మబద్ద ఒకటి. ఈ తర్వాత కలుపుకుందాం రండి. ఈ కప్పు మైదా పిండి తీసుకొని ఈ ఇంకో కప్పు గోధుమ పిండి, 2 కప్పులు తీసుకొని దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకొని దీంట్లో వేడి ఆయిల్, నూనె ఒక 3 స్పూన్స్ ఇట్లా వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఇట్లా అంటే ముద్దకట్టు రావాల. అప్పుడు సోమాసా చేసినా కూడా లేయర్గా బాగా వస్తుంది. కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని దీన్ని ముద్దగా కలుపుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మరి ముద్ద అయిపోద్ది. చూసుకొని ముద్దకు వచ్చేదాకా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. ఇంకొంచెం పడతాయి ఇలాగా. ఇది బాగా ముద్దకు వచ్చిన తర్వాత ఇట్లాగా కొంచెం వాటర్ పడతాయి. మనం చపాతీ పిండి లాగే అండి, చపాతీ పిండి లాగా చేసుకొని కలిపి పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. గిన్నె తీసుకొని దీంట్లో ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకొని దీంట్లో ఒక హాఫ్ స్పూన్ కొంచెం మీకు రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఈ ఆనియన్లో ఉండేది అది నిమ్మంతా బయటకు వస్తుంది. తర్వాత ఇగో నార్మల్ అటుకులు ఇట్లా క్రష్ చేస్తా వేయండి. ఇట్లాగా. తర్వాత కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, గరం మసాలా హాఫ్ స్పూను, ధనియాల పొడి హాఫ్ స్పూను, కారం హాఫ్ స్పూను, తర్వాత ఇగో నిమ్మబద్ద ఒక అరచెక్క వేసుకొని ఇదిగో వేసుకుంటే పుల్లపుల్లంగా బాగుంటుంది ఫ్రెండ్స్. దీన్ని కలుపుకుందాం. ఇట్లాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. దీన్ని కూడా ఇది పక్కన పెట్టుకున్నాము. పక్కన పెట్టుకొని ఈలోగా చపాతీలు చేసుకున్నాము. ఇందులో మైదా పిండి ఒక 2 స్పూన్లు తీసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా కలుపుకోండి చిక్కంగా. ఇదిగో నేను చూపించినట్టు ఇట్లా కలుపుకోండి బాగా, గడ్డలు లేకుండా ఇలా కలుపుకోండి. తర్వాత పక్కన పెట్టుకొని ఇది 10-15 నిమిషాలు నానింది కదా, ఇట్లా మళ్ళీ కలపండి. 2 సేపు మళ్ళీ పిసకండి, కట్ చేయండి బాగా. ఇట్లాగా చేసుకొని దీన్ని
ముద్దలు చేసి పక్కన పెట్టుకోండి. ఈ ముద్దలు అయిపోయాయి కదా, ఇది పక్కన పెట్టుకొని తర్వాత చపాతీ పీట తీసుకొని కొంచెం ఈ పొడిపిండి చల్లుకుంటూ ఇది వేసుకొని చపాతీ చేసుకోవాలి. చపాతీలాగా ఇలా చేసుకొని కొంచెం పలసంగా చేసుకోవాలా, మరి లావుగా చేయకూడదు. చపాతీలు చేసేసుకున్నాము. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇక్కడ వీటెక్కనిచ్చి ఇదిగో ఈ చపాతీ ఇలా చేసుకున్నాం కదా, వీటెక్కింది. తర్వాత దీన్ని ఇట్లా వేసుకొని ఇది కొద్దిగా ఎక్కువ కాలకూడదు, దోరగా తిప్పుకుంటూ ఉండాలా కొంచెం గట్టి పడిన దాకా. కొంచెం గట్టి పడిన దాకా తిప్పుతూ కలుసుకుంటా ఉండాల. ఇట్లాగా తర్వాత వేస్ట్ పక్క సైడ్లలో అది కట్ చేసుకోండి. స్క్వేర్ లాగా కట్ చేసుకొని వేస్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకొని తర్వాత ఈ కట్ చేసుకుని అంత వేస్ట్ అంతా ఇట్లా తీసేసుకోండి. ఇవి కూడా వేపుకొని పక్కన పెట్టుకొని తినచ్చు, బాగుంటాయి. తర్వాత ఇది మధ్యలోకి కట్ చేసుకోండి. అంటే ఇటు అడ్డం 3 ఇంచి, ఇటు పొడవుకి 9 ఇంచి బాగా నీట్గా వస్తాయి. ఇలాగా ఇగండి నేను అన్ని చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్ ఎట్ట పెట్టుకోవాలా చూపిస్తా. ఇలాగా ఈ మైదా పిండి కలుపుకున్నాం కదండి, దీంట్లో ఇలాగా అడ్డము ఇట్లా పూసుకోండి. ఇలా పూసుకొని ఇక్కడ అడ్డము ఇలా పూసుకోండి. ఇది ఇలా మళ్ళిచ్చేసింది. ఇలా మళ్ళిచ్చేసింది. తర్వాత ఈ అడ్డం ఉంది కదా, ఇట్లా పూసుకోండి. ఇట్లా పూసుకొని తర్వాత నెక్స్ట్ ఇలా అతికించుకోండి. ఇలా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకుంటే తీసాం కదా, ఇదిగో హోల్ వస్తుంది. ఇక్కడ ఈ స్టఫింగ్ పెట్టుకోండి. స్టఫింగ్ ఇట్లాగా పెట్టుకొని తర్వాత మళ్ళీ ఈ మైదా ఉంది కదా, ఈ మైదా కొంచెం ఇట్లా పూసుకోండి. ఇట్లాగా ఈ పైన కూడా పూసుకోండి. ఇలాగా పైన పూసుకొని ఇలాగా అంతే ఈజీగా చేసుకోవచ్చు. అంతే. సో మసాలాని ఇలా చేసి పెట్టుకున్నామండి. చేసుకొని బాగా ప్లేట్లో పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. ఆయిల్ వేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీంట్లో వేసుకోవాలా. వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే లోపల ఆనియన్ కూడా బాగా సన్నగా ఉడకద్ది. ఎక్కువ పెద్ద మంట పెట్టారనుకో మాడిపోయినట్టుగా వచ్చేస్తాయి, బాగుండవు. చూడు, సన్న మంట మీద పెడితే లోపల మనం పెట్టుకున్న స్టఫింగ్ అంతా బాగా ఉడికిపోద్ది. ఇట్లాగా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇది వేసుకోండి. చాలా బాగుంటాయి. ఏముందండి, చపాతీ పిండిలాగా కలుపుకోండి. చపాతీలాగా రుద్దుకొని కట్ చేసుకొని
ఈ స్టెప్పింగ్ కలిపి పెట్టుకొని ఎర్రగడ్డలో వేసేసి ఏమంటే ఈ మల్లిచి చేసుకునేది పొట్ల మల్లిచి. నేను చిన్నప్పుడు చిల్లరంగళ్ళు వెళ్తారల్లా, చిల్లరంగట్లోకి పోతే బట్టనాలు కొనేవాడు ఎక్కువ. బట్టనాలు శనగపప్పు అయ్యి పొట్లాలు చుట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ పొట్లాలు అంతా ఇప్పుడు ప్యాకింగ్ వచ్చేస్తున్నాయి. ఆ పొట్లాలు చూద్దామన్నా లేవు ఇప్పుడు, చుట్టం ఎట్లాంటివి అంగళ్ళోళ్ళకి కూడా. పేపర్లు అంతా బండ పరుగు ఉండేది వాళ్ళ పాపం అప్పుడు. ఇప్పుడు అంతా రెడీమేడ్గా ఈ పేపర్లో అది మామూలుగానే దాంట్లో ప్యాకింగ్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అట్లాగా ప్యాకింగ్ చేసి చుట్టేసేసి స్టఫింగ్ పెట్టేసి అతికిచ్చేసేది. పని సులభంగా అయిపోద్ది. పెద్ద పనేం కాదు, పెద్ద రిస్క్ ఏమి ఉండదు. సింపుల్గా చేసుకోవచ్చు. చేతగాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు, బాగుంటుంది. ఏంటంటే ఉల్లగడ్డ ఇన్ని పెడతారు. ఉల్లగడ్డ పెడితే ఏంటంటే దిష్టి ఉండేవాళ్ళు అది చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది. ఇంకా కరకరలాడే గుమ్మగుమ్మలాడే అటుకులతో ఉల్లిపాయ సమోసా రెడీ. చాలా చాలా బాగుందండి. మీరు ఇలా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తా ఎలా ఉందో. మీ బదులు నేను కూడా తినేస్తున్నాను. మీరు ఎట్టా వచ్చి తినరు, నేనన్నా దీని టేస్ట్ ఎట్టనో చూసి చెప్తాను నేను. అబ్బా సూపరు సూపరు బా. అయిపోతుంది. సూపర్ ఉంది. చెప్పే ఫ్రెండ్స్ సూపర్ ఉంది. ఇది ఎలా ఉందో చేసి చూసుకొని నా కామెంట్ రూపంలో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఓకే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.